నమస్కారం. మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, గౌరవ శాసనసభ్యులకి, అదేవిధంగా ఎమ్మెల్సీలకి, నా సహచర కార్పొరేటర్స్ అందరికీ కూడా హృదయపూర్వక స్వచ్ఛ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు డీలిమిటేషన్ పేరున మరి హైదరాబాద్ నగరాన్ని 150 డివిజన్ల నుంచి 300 డివిజన్లుగా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని స్వాగతిస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు 300 డివిజన్లు అయితా ఉంటే మేము నిన్న కార్పొరేటర్స్ అందరం కూడా కలిసికట్టుగా కూర్చొని మాట్లాడిన తర్వాత మా విజ్ఞప్తి మీకు తెలియజేస్తున్నాం మేడం. ఎందుకనంటే ఒక డివిజన్లో ఒక కార్పొరేటర్ ఉదయం లేచి నుంచి సాయంత్రం వరకు ప్రతి గల్లీ ప్రతి వాడ కూడా తిరుగుతూ ఉంటారు. సో మాకు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగు. సో తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరు ఆల్ పార్టీస్ కార్పొరేటర్స్ కి తెలియకుండా మరి జిపిఎస్ ద్వారా సైంటిఫికల్ గా చేసిన అనడం అనేది కరెక్ట్ కాదు. సో అది కరెక్ట్ అయినప్పటికీ కూడా మరి చాలా డివిజన్లు, మరి నా డివిజనే తీసుకుంటే 2 డివిజన్లుగా అయింది. మరి అందులో ఒక డివిజన్ కరెక్ట్ గానే ఉంది. మరి ఇంకొక డివిజన్ పెరిపెరి ఏరియా, మరి చెరువు, జైలు, మరి ఖాళీ స్థలం అంతా కూడా ఇంకో డివిజన్కి వచ్చింది. అది ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవడానికి వీల్లేదని నిన్న కమిషనర్ గారికి 5 నిమిషాలు మేము తెలియజేయడం జరిగింది. మరి ఇందాక పెద్దలు ఒకరు బీజేపీ సభ్యులు అన్నారు, ఎంఐఎం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. అది రాంగ్. ఎందుకంటే మాకు అసలు ఏమి కూడా తెలియదు. మీకెట్లా తెలుసో మాకు కూడా అట్లనే తెలుసని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా ఒక 2 డివిజన్లు ఒక డివిజన్ అయినప్పుడు మరి మౌలిక సదుపాయాల విషయంలోనైతేనేముంది, మరి స్కూల్స్, కాలేజెస్, మరి హాస్పిటల్స్, మౌలిక సదుపాయాల ఇన్ఫ్రాస్ట్రక్చరు ఏ విధంగా ఉంటది, మరి భూగోళికం ఆధారంగా తీసుకున్నారా, జనాభా ప్రాతిపదికన తీసుకున్నారా, మరి అదే విధంగా సెన్సెక్స్ ఆధారంగా తీసుకున్నారో కూడా మాకు తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి మొన్న 9వ తారీఖు నాడు నోటిఫికేషన్ వస్తే మరి రేపటికి లాస్ట్ డేటు రేపు ఇవ్వాలంటే మాకు ఈ రోజు ఈ మ్యాప్ ఇచ్చిండ్రు. మరి ఈ మ్యాప్ నిన్న మొన్న మాకు ఎవరికి కూడా తెలియదు, కొంతమందికి అయితే అసలే తెలియదు. మరి ఈ మ్యాప్ దీన్ని చూసుకొని మరి మన డివిజన్ ఎక్కడి నుంచి కట్ అవుతుంది, ఏడికి ఎండ్ అవుతుంది అని అంటే, మరి ఇప్పటిదాకా ఒక కార్పొరేటర్ ఇక్కడ పనిచేసుకుంటే మరి ఆ పనిచేసిన కాలనీలు పక్క డివిజన్లకు పోతే ఆ కార్పొరేటర్ బాధ వర్ణనాతీతం అని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా మరి వార్డ్ ఆఫీసులు ఇప్పుడిప్పుడే కొన్ని కాలనీస్ డెవలప్ అవుతా ఉన్నాయి. దానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ నాదే తీసుకున్నట్లయితే 85% పనులు కంప్లీట్ చేసుకున్నాం చర్లపల్లి డివిజన్ లో. మరి అట్లా కొత్తగా ఏర్పడిన కాలనీలలో మౌలిక సదుపాయాలు, మరి వాటర్ ఫెసిలిటీ కానీ, మరి గత ప్రభుత్వంలో ORR phase 2లో మరి మంచినీటి వసతి అనేది మరి 8 కిలోమీటర్లు ఇచ్చుకున్నాం. ఇంకా 2 కిలోమీటర్లు బాకీ ఉంది. మరి ఆ నీళ్ళే మనం ఇచ్చుకోలేకపోయినప్పుడు, మరి కొత్త డివిజన్ ఏర్పడినప్పుడు మరి వాళ్ళు ఇంకా కొన్ని కాలనీస్ మరి ఇల్లులు కట్టుకుంటారు. మరి అది ఎట్లా చేస్తారు, మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మీరు ఎట్లా చేస్తారు, అది కూడా మాకు కమిషనర్ గారు వివరించాలని కోరుకుంటున్నాం. మరి 2 డివిజన్లో 2 శ్మశాన వాటికలు ఉండాలి. మరి ఒక్క శ్మశాన వాటిక శాంక్షన్ అయ్యి ఇప్పటి వరకు కూడా పనులు కాలేదు. మరి ఆ ఒక్క శ్మశాన వాటిక టెండర్ ప్రాసెస్ లో ఉంది. మా టర్మ్ అయిపోయినాక అది స్టార్ట్ అవుతుంది. మరి అది ఎక్కడ, మరి ఇంకో డివిజన్ శ్మశాన వాటిక కావాలి, మరి హాస్పిటల్స్ కావాలి. ఇట్లా మరి ఒక ఇల్లు ఏర్పడినప్పుడు ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఏవేవి కావాలో అవన్నీ మొదలు మాకు చెప్పినట్లయితే, మాతోటి కన్సిడర్ చేసి మీరు చేసినట్లయితే మేము ఖచ్చితంగా మీ వెంటనే ఉంటాము, ఎక్కడికి పోము. అందరి బాధ కూడా, మరి మహిళలుగా మా యొక్క బాధ కూడా, చాలా మంది బార్డర్స్ జంప్ అయినాయని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అదే విధంగా నా యొక్క పర్సనల్ రిక్వెస్ట్, మరి సొంత కన్న తల్లిని, సొంత ఊరిని మరి ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మరి చాలా డివిజన్లలో సొంత ఊరు పేరు మార్చి మరి పక్క డివిజన్ లో పుట్టిన పేరును పెడతా ఉన్నారు. సొంతూరు పేరు సొంతూరు లాగానే ఉంచాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. Good morning to the Honorable Chair, ex officio members and MLCs and నా తోటి కార్పొరేటర్లు అందరికీ కూడా నమస్తే. రిగార్డింగ్ ద డీలిమిటేషన్ ఏదైతే మనకి అయ్యిందో దాని మీద 5 పాయింట్స్ చెప్దామనండి. ఫస్ట్ థింగ్, ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, నాన్ కంప్లయన్స్ ఆఫ్ రూల్స్ అండ్ వాటర్ బేస్డ్ డీలిమిటేషన్ అండ్ ల్యాక్ ఆఫ్ పబ్లిక్ కన్సల్టేషన్. ఇంకొకటి, ఇక్కడ మేజర్ 2000 GHMC యాక్ట్ ప్రకారము మనం తీసుకున్నామా,
ఎందుకంటే the GHMC has been accused and not following the Telangana Municipality Act 2019 and the GHMC Act 1955, which prescribed population-based delimitation. Are we considering that? And next, the GHMC has used voter population instead of total population for the delimitation, which has led to unequal representations. Inconsistent voter list. Some wards have been found to have incorrect voter lists with non-existing votes added to certain divisions. And unscientific divisions, some wards have been divided in the way that creates administrative choice and confusion and inequality distribution of resources. The delimitation has led to concern that resources will not be distributed fairly and that some areas will be neglected. We should be careful about this. ఈ ఏదైతే మనం అనుకున్నామో దీనికి లాజికల్గా లీగల్గా మరి కమిషనర్ గారు దీనికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా వారు చెప్పడం జరిగింది ఏదైతే 3,000 అప్లికేషన్లు వచ్చినాయి అన్నారు మేడం. ఇట్ ఈస్ నాట్ ద 3,000 నెంబర్. ఆ నెంబర్ ఒక్కొక్క అప్లికేషన్ కి వారి పబ్లిక్ రిప్రజెంట్ చేసినవి ఇక్కడికి వచ్చినాయి. అంటే ఎవ్రీ డివిజన్ హ్యాస్ 30 to 40,000 and that representation has come to our council through the corporators or through the colonies or anything. So it is not 3,000. హోల్ హైదరాబాద్ నగరం నుంచి వచ్చిన రిప్రజెంటేషన్స్. అది పబ్లిక్ ఇంటెన్షన్స్, పబ్లిక్ వాళ్ళు ఎవరైతే చెప్పారో వారందరి కూడా ఆ పేపర్ మీద రావడం జరిగింది. मेयर मैडम मेरे एरिया को आप जो है सो हरी बोली नाम रखे, मुगलपुरा जाके हरी बोली हो गया. हरी बोली के अंदर जो डिवीजन में मेरे एरिया के अंदर आप पूरा एरिया आप जो सो काट के जो सो पूरा बीजेपी के अंदर ले लिया. आप मेयर मैडम हरी बोली के अंदर का जो एरिया है चापल रोड, आप जो सो हरी बोली में ललिता बाग और सैयद अली चबूतरा, हरा दरवाजा, लाल दरवाजे के अंदर पूरा आप जो सो मुगलपुरा डिवाइड कर दी. तकरीबन मेरे वोटर्स उसके अंदर जो सो चले गए. अब मेरे को चाहे मेरे को फायदा होगा या बीजेपी को फायदा होगा, आप इसका सोल्यूशन पूछे नहीं. मुगलपुरे से आप हरी बोली रख दिए. हरी बोली को आप जो सो मुगलपुरे को हरी बोली कर दिए. I told you, please do not mention the parties. पार्टी की बात नहीं है मैडम, मेरे को एरिया पूरा उसके अंदर चले गया ना. Who benefits is not the thing. ठीक है Yes. मैडम, मेरे को मालूम है. Yes. लेकिन जो मेरे एरिया के अंदर आ रहा वो एरिया को आप काट के जो सो उसके अंदर ले लिए, तो फिर मेरे से कोई सोल्यूशन भी नहीं हुआ. मेरे को मालूम भी नहीं है, आप लोग उधर चले गए. तो अभी ललिता बाग वो हमारे एरिया के अंदर आ गया हरी बोली से. मेरे एरिया के अंदर मुगलपुरा ही ठीक था, मुगलपुरे का नाम बदल के. నమస్తే అమ్మా. మేయర్ గారికి సభకంత నమస్కారం. ఉదయం నుండి చూస్తా ఉన్నామమ్మా, అందరం కూడా శివారు మున్సిపాలిటీలు ఎందుకు కలిపారనేది ఎవరికి అర్థం కాని ప్రశ్న ఒకటి. చేసినప్పుడు ఏ విధంగా చేస్తారనేది కూడా మాట్లాడుతున్న సందర్భం. ఒక డివిజన్లో ఎక్కువ, ఒక డివిజన్లో తక్కువ చేస్తున్న విషయాన్ని కూడా సభ దృష్టికి తీసుకొచ్చారు. నిజంగానే శివారు మున్సిపాలిటీస్ అన్ని కూడా మీరు ఒక్కసారి ఎగ్జామిన్ చేస్తే అక్కడున్న కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ నిరంతరం ప్రజల మధ్యలో వీళ్ళు ఎట్లా ఉంటారో గౌరవ కార్పొరేటర్స్ వాళ్ళు కూడా అట్లే ఉంటారు. వాటిని తీసుకొచ్చి ఇలా మెడ్ చేయడం వల్ల అసలు ప్రజలకు కూడా ఇబ్బంది. రెండవ అంశం ఏంటంటే మీరు డివిజన్స్ డివైడ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ప్రకాష్ గౌడ్ గారు చెప్పినట్టు ఆదిపట్ల, తుక్కుగూడ, మణికొండ, శంషాబాద్, కమిషనర్ గారు మాట్లాడుతూ కొల్లూరు డెవలప్ అవుతుంది కాబట్టి తక్కువ డివిజన్తో పెట్టాను, తక్కువ నెంబర్తోనే అని చెప్పారు. ఈ సరౌండింగ్ అంతా కూడా బాగా డెవలప్ అయ్యే ఏరియా అని మీరు చెప్తున్నారు. దాంట్లో అగ్రికల్చర్ కూడా ఉంది. ఇంకా అక్కడ గతంలో శివారు మున్సిపాలిటీస్ కలిపినప్పుడు ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో ఇప్పుడు కూడా శివారు మున్సిపాలిటీస్ ఇందులో కలపడం వల్ల అదే ఇబ్బంది పడతారు. దాన్ని మళ్ళీ పునఃపరిశీలించాలని ప్రభుత్వానికి మీరు పంపించాలని కోరుతున్నాను. రెండో అంశం ఏంటంటే 150 డివిజన్స్కు మరి 150 యాడ్ చేశారు. 150లో 58 మాత్రమే సరౌండింగ్ శివారు మున్సిపాలిటీస్లో 58 డివిజన్లు వచ్చినాయి. ఇప్పుడున్న కార్పొరేటర్లు, కౌన్సిలర్లు దాదాపుగా 800 మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రజల మధ్యలో ఉండేవాళ్ళు తీసేసి 58 తీసుకొచ్చాం. సిటీలో 100 పెంచున్నారు, సంతోషం. అట్లాగే సరౌండింగ్లో కూడా ఖచ్చితంగా మీరు చేయాలనుకున్నప్పుడు డివిజన్స్ పెంచాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. Hello, Madam. Good afternoon, Madam.
కమిషనర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్, ఆల్ కార్పొరేటర్స్కి గుడ్ ఆఫ్టర్నూన్. మేడం నాది వచ్చేసి రాజేంద్ర డివిజన్ 60 వార్డ్ మేడం. నాకు వచ్చేసి అరంకర్ చౌరస్తా నుంచి బాపుఘాట్ లెఫ్ట్ సైడ్ దాకా నాకే వస్తుంది మేడం. ఇప్పుడు ప్రెసెంట్ నేను ఉన్న శివరాంపల్లి తీసుకుపోయి ఎంఐఎం సులేమాన్ నగర్లో కలిపేశారు మేడం. ఎందుకంటే అక్కడనే నాకు ఒక 15,000 ఓటర్స్ ఉన్నారు. ప్లస్ ఇంకొకటి ఉప్పర్పల్లి పాత కోర్టు దగ్గర కూడా నాకు ఒక 6,000 ఓటర్స్ ఉన్నారు. అది తీసుకుపోయి హైదర్గూడలో కలిపేశారు మేడం. ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం? ఎందుకంటే రాజేంద్ర నగర్ బిఫోర్ 10 yearsలో ఏం అభివృద్ధి కాలేదు. నేనున్న 2020 నుంచి స్టిల్ నా ఉన్న పీరియడ్ టైంలో నేను ఒక 75 crores దాకా పనిచేసి పెట్టాను. ఎందుకంటే అక్కడ ఉన్న ఓటర్స్తోని నాకు కనెక్టివిటీ చాలా ఉంది. ఎందుకంటే ఉండేది నేను శివరాంపల్లిలోనే. నా ఓటు కూడా తీసుకుపోయి ఎంఐఎంలో సులేమాన్ నగర్లో కలిపేది అది ఎక్కడ న్యాయం మేడం? ఇది ఒక్కటి నాకు ఎందుకంటే రిక్వెస్ట్, ఎందుకంటే మళ్ళీ నేను కొత్తగా చేసుకోవాలంటే అది చాలా కష్టం మేడం. రిప్రజెంటేషన్ ఇచ్చేయండి. శివరాంపల్లి గారు. ఉప్పర్పల్లి నా Yeah. డివిజన్ లోనే ఉండాలి మేడం. అది ఒక రిక్వెస్ట్ మేడం. షూర్. మేయర్ గారికి, ఎక్స్ అఫీషియల్స్ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, మా కార్పొరేటర్లకి, ఆఫీషియల్స్కి అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ద డెలిషియస్ లంచ్ మ్యామ్. ఈరోజు మనం ఎందుకంటే చాలా రోజుల తర్వాత జిహెచ్ఎంసీలో మంచి ఫుడ్ తిన్నందుకు ఐ అప్రిషియేట్. పెట్టలేదా కాకా మీరు తినలేదు? సో ఇంకొకటి మెయిన్ డీలిమిటేషన్కి వచ్చినప్పుడు మన సిటీ తెలంగాణ ఫామ్ అయినాక చాలా స్పీడ్గా గ్రో అవుతుంది. మనం రియలైజ్ అయ్యే వరకు మన సిటిజన్స్ రియలైజ్ అవుతున్నారు. చివరి ప్రాంతాల్లో చాలా రేట్లు పెట్టి భూములు కొంటున్నారు. ఎట్లయితే జుబ్లీల్స్ బంజారాహిల్స్లో జాగా రేటు ఉందో దానికి దీటుగా చివరి ప్రాంతాలలో కొనుక్కొని నివాసాలు చేసుకుంటా ఉన్నారు. మేము వింటుంటే జుబ్లీల్స్ బంజారాహిల్స్ నుంచి కూడా షిఫ్ట్ అయ్యి చివర్ల ప్రాంతాలకు వెళ్తా ఉన్నారు. అలాంటి సమయంలో మా దూరదృష్టి ఉన్న మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు కొన్న వాళ్ళందరికీ కూడా మంచి ఫెసిలిటీస్ ఇవ్వడం ఇంపార్టెంట్. ఎందుకంటే చూస్తా ఉన్నాం, ఒక చిన్న వర్షానికి అన్ని రేట్లు పెట్టి కొన్న విల్లాలు స్విమ్మింగ్ పూల్ అయిపోతున్నాయి. వాళ్ళు అవసరం కొద్దీ వాళ్ళు అక్కడ కొంటున్నారు, కానీ రేట్లు తీసుకుంటున్నాం కానీ వాళ్ళకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. ఈ రోజు మనం చూస్తా ఉన్నాము, ముంబై, చెన్నై మీరు ఏవైతే ఎగ్జాంపుల్స్ చెప్తున్నారో, మనం ఎంత డెవలప్మెంట్ చేస్తున్నా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రొవైడ్ చేయడంలో కానీ మన న్యాచురల్ కెలామిటీస్ తట్టుకోవడంలో కూడా ఫెయిల్ అవుతా ఉన్న తరుణంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని వరల్డ్ క్లాస్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ లెవెల్లో అక్కడ ఫెసిలిటీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మున్సిపాలిటీని జిహెచ్ఎంసీని స్ప్రెడ్ చేయడం మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. చాలా మంది హర్షిస్తున్నారు. సరే, కొంతమందికి కొన్ని కారణాల వల్ల ఇబ్బంది కలుగుతూ ఉండొచ్చు, నేను కాదని అంటలేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పారు మా సోదరులు, కొంతమంది ఎల్బీ నగర్ కానీ చివర్ల ప్రాంతాల్లో కానీ అప్పటికి ఇప్పటికి విజన్ చేంజ్ ఉందని మీరందరూ కూడా గమనించాలా. ఫస్ట్ టైం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 1,400 crores తోటి జిహెచ్ఎంసీని పెద్ద ఎత్తున ఫండ్స్ ఇచ్చి ఆదుకునే ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఇంతకు ముందు అప్పుల కుప్పగా ఉన్న జిహెచ్ఎంసీ ఏ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలన్నా కానీ ఒక్కొక్క డివిజన్ కార్పొరేటర్ కి నిధులు కూడా లేకుండా మేము వచ్చి కమిషనర్ ఆఫీస్ల ముందు నిలబడాల్సి వస్తుండే. కానీ ఒక దృష్టితోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయినాక జిహెచ్ఎంసీని ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లయితే ఒక ఇండిపెండెంట్ బాడీ ఉండేనో అదే ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో సెల్ఫ్ గవర్నింగ్ బాడీగా మళ్ళీ అదే విధంగా అంతే ఫైనాన్స్ గా మనం సపోర్ట్ చేయాలి. ఉట్టి మాటలకు కాకుండా చేతలలో పరిమితం చేయాలని 1,400 crores ఇవ్వడం జరిగింది. అది చాలా చిన్నదైనా కానీ మాకున్న స్కోప్ లో మేము డెఫినెట్ గా అది మన గవర్నమెంట్ చేస్తుందని మేము నమ్ముతా ఉన్నాం. అదే విధంగా మీరు చూసారు, లాస్ట్ టైం ఇక్కడ ఎప్పుడు మనం కొట్లాడినా కానీ డివిజన్ లో ఫండ్ కోసం కొట్లాడుతుండే, కానీ ఎన్ని గవర్నమెంట్స్ మనకి ఇవ్వలేదు. కానీ మన మేయర్ గారి మీరు సునీత గారు అండ్ I request all the corporators not to speak in members నేను ఏం రిక్వెస్ట్ చేశాను, మెంబర్ మాట్లాడినప్పుడు వేరే వాళ్ళు మాట్లాడొద్దు అని చెప్పాను. సేమ్ వే అప్లైస్ హియర్, సేమ్ థింగ్ అప్లై. ప్లీజ్ సిట్ డౌన్. మా మేయర్ గారి చొరవతోటి మా మున్సిపల్ మినిస్టర్ గారు
రేవంత్ రెడ్డి గారు ప్రతి డివిజన్ కి 1 CR ఫండ్ ఇచ్చారు. అది మీరు అందరూ అప్రిషియేట్ చేయాలి. ఫస్ట్ థింగ్ అప్రిషియేట్ చేస్తూ మీకు కావాల్సిన ఇంకా డిమాండ్స్ ఉంటే డెఫినెట్ గా ప్రభుత్వం ముందు పెట్టండి, కన్స్ట్రక్టివ్ గా తీసుకుంటాం. అదే విధంగా డీలిమిటేషన్ ఇప్పుడు చాలా మంది పెద్దలు చెప్పారు. సరే, కొన్ని లోటుపాట్లు ఉన్నా కానీ దూరదృష్టిగా మంచి జరగాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఎప్పుడన్నా ఏదన్నా డిసిషన్ తీసుకున్నప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తీసుకోవాలని చూస్తూ ఉంటారు. కాబట్టి దాంట్లో మళ్ళీ కార్పొరేటర్స్ అడగలేదు, లేకపోతే లోకల్ గా ఎమ్మెల్యేలను అడగలేదు అన్నది ఎంతవరకు సమంజసమో మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. డెఫినెట్ గా ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి కార్పొరేటర్స్ ఎమ్మెల్యేలో ఉన్నాం కాబట్టి దాని ప్రకారం వెళ్ళాలి. డీలిమిటేషన్కి వస్తే సెంట్రల్ ఇప్పుడు ఉన్న జిహెచ్ఎంసీని కొన్ని దగ్గర 1-2 పెంచుకుంటూ వెళ్ళారు. కొన్ని కాన్స్టిట్యున్సీస్ ఎక్కడైతే థిక్లీ పాపులేటెడ్ ఉన్నాయో డెఫినెట్ గా ఎక్కువ డివిజన్స్ పెంచారు. ఫర్ ఎగ్జాంపుల్ జూబ్లీస్ కూడా మేము చూసాము, చాలా థిక్లీ పాపులేటెడ్ ఏరియా, దాన్ని ఎక్కువ డివిజన్స్ పెంచారు. చాలా మంచి పరిణామం. మా ఏరియాలో కూడా ఖైరతాబాద్ నియోజకవర్గంలో కూడా 6 డివిజన్ల నుంచి 8 డివిజన్లు చేశారు. సోమాజిగూడ డివిజన్ లో, వెంకటేశ్వర డివిజన్ లో వేరే కాన్స్టిట్యున్సీ కూడా కలుస్తుండే. ఇప్పుడు డీలిమిటేషన్ లో అవి సపరేట్ చేసి ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీకి లిమిట్ చేశారు. కానీ కొత్తగా అయిన ఖైరతాబాద్ డివిజన్, ఎర్రమంజిల్ డివిజన్ చేశారు. దాంట్లో ఖైరతాబాద్ డివిజన్ లో హెడ్ ఆఫీస్ తో పాటు దగ్గరున్న గోషామైల్ ఏరియాని కూడా కవర్ చేశారు. నేను కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, ఆల్రెడీ ఖైరతాబాద్ అన్నది చాలా విఐపి జోన్. ఆఫీసర్స్ ఎప్పుడు కూడా అసెంబ్లీకి, సెక్రటేరియట్ కి, రవీంద్ర భారతి ప్రోగ్రామ్స్ కి చాలా బిజీ ఉంటారు. అలాంటి టైంలో మళ్ళీ హెడ్ ఆఫీస్ కూడా అందులో కేసారు కాబట్టి మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మాకు సపరేట్ ఒక టీం అని వేయాలి. అదే విధంగా ఈ గోషామైల్లో ఏవైతే బస్తీలు ఉన్నాయో, నాకు తెలిసి ఆదర్శ్ నగర్ ఇంకా కొన్ని గోషామైల్ బస్తీలు ఉన్నాయి, అవన్నీ కూడా ఎక్స్క్లూడ్ చేస్తే బాగుంటుందని. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రకారం అది రెవెన్యూ నాంపల్లి అవుతుంది, ఇది ఖైరతాబాద్ అవుతుంది, కొంచెం పబ్లిక్ కి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అదొక చిన్న సజెషన్ తోటి ఏమున్నా కానీ ఇచ్చిన కన్స్ట్రక్టివ్ గా చాలా మంది ఇచ్చారు, దాన్ని అన్ని కూడా తీసుకొని కొత్తగా మళ్ళీ చేంజెస్ చేస్తారని మేము నమ్ముతా ఉన్నాం. సక్సెస్ఫుల్ గా మళ్ళీ ఈ జిహెచ్ఎంసీని ఇంకా కూడా మనం పెంచుకొని మంచి పరిపాలన అందియాలని నేను గౌరవనీయుల మేయర్ గారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 300 డివిజన్స్ కి చేసుకోవడం జరిగింది కదా. దీంట్లో మహేశ్వరం కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడుతున్నా నేను. ఏదైతే మామిడిపల్లి విలేజ్ ఉందో దాన్ని తీసుకొని వచ్చి జల్పల్లిలో కలపడం జరుగుతున్నది. లోకల్ గా ఉన్న వాళ్ళు ఆల్రెడీ రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది, జల్పల్లిలో కలపొద్దు, మమ్మల్ని తీసుకెళ్లి తుక్కుగూడలో కలపండి అని చెప్పి. అక్కడ గ్రామాలకు ఈ జల్పల్లికి వచ్చే వరకు, ఎందుకంటే అక్కడ జీవన విధానం వేరే ఉంటుంది, ఇటు వచ్చే వరకు జీవన విధానం వేరే ఉంటుంది. పబ్లిక్ ని మనం కన్సిడర్ చేయలేదు. నా చిన్న విన్నపం ఏంటంటే, ఇప్పుడు 150 డివిజన్ల నుంచి ఈ 27 మండలాలు కూడా మనం కలుపుతున్నాం కదా మేడం. పొలిటికల్ అనాలిసిస్ చేస్తున్నాము, పొలిటికల్ లీడర్స్ తోటి వాళ్ళు ఇంత పెద్ద చర్చ పెట్టుకుంటున్నాం. కానీ ఏదైతే ఓటర్ని మనం తీసుకొచ్చి కలుపుతున్నాం, ఒక ఇల్లు కిరాయికి తీసుకోవాలంటే, ఒక ఏరియాకి పోవాలంటే ఆ వ్యక్తి ఇల్లు చూసుకొని ఆ ఏరియా నచ్చితేనే వెళ్తారు. ఇప్పుడు మనం ఒక ఓటర్ని తీసుకొచ్చి వాళ్ళకి సంబంధం లేకుండా ఏదైతే వాళ్ళ గ్రామాలు ఉన్నాయో వాళ్ళ జీవనాధారం అక్కడ ఉంటుంది, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని తీసుకెళ్లి మనం వేరే ఏరియాలో మిక్స్ చేయడం జరుగుతున్నది. అక్కడికి వెళ్ళేసరికి ఏమైతుంది, వీళ్ళ జీవన ప్రమాణం వేరే ఉంటుంది, అక్కడ జీవన ప్రమాణం వేరే ఉంటుంది, గ్రామాలకు మున్సిపాలిటీస్కి వచ్చే వరకు. నా అభిప్రాయం ఏంటంటే, లోకల్లో ఉన్న గ్రామ సర్పంచ్ కానీ, ఇంతకుముందు సర్పంచ్లు, వార్డు మెంబర్స్ ని, ఇటు మండలాలకు వచ్చేసరికి మండలాల కౌన్సిలర్లు, చిన్న కాలనీ ప్రెసిడెంట్స్ ని అందరినీ కూడా మనము అసెంబ్లీ వైజ్ మొబిలైజ్ చేసి ఉన్నతాధికారులతో ఒకసారి కూర్చోబెట్టుకొని లోకల్ ఇష్యూస్ ఏమున్నాయి, ఆ కాన్స్టిట్యున్సీని మనం ఎటు కలిపితే బాగుంటది అనేది ఒకసారి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటే బాగుంటది అనేది నా సైడ్ నుంచి నా సజెషన్ మేడం. అదే విధంగా మనము ఇప్పుడు చెరువులు, కుంటలు ఉన్నాయి. ఇక్కడనేమో జిహెచ్ఎంసీని మనం ఇంత ముందుకు వాటర్ వర్క్స్ మనకు ఐడియా ఉన్నది, మనకు నాలాలన్నీ జిహెచ్ఎంసీలో ఉంటుండే, తీసుకెళ్లి మనం వాటర్ వర్క్స్ లో మెర్జ్ చేసినాం. ఇప్పుడున్న 150 డివిజన్లకే ఫండ్ లేదు. ఏ రోజు కౌన్సిల్ కి మన వాటర్ వర్క్స్ వాళ్ళు వచ్చి మనకి ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు, ఇంతవరకు రెవెన్యూ ఇవ్వలేదు. ఇవన్నీ కూడా కొత్తగా కలిపిన మండలాలకు ఏ విధంగా మనం చేయబోతున్నాము, ఫైనాన్షియల్ ఎసెన్స్ ఎలా చేయగలుగుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దాని మీద కూడా మనం ఒక వివరణ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అదే విధంగా అంటే మన కౌన్సిల్ లో మీరు మాకు అందరికి 1 కోటి రూపాయలు ఇచ్చారు, ఇంకొక 1 కోటి రూపాయలు కన్సర్న్ మినిస్టర్ కి ఇవ్వమని చెప్పారు. ఇప్పటి వరకు నాకు తెలిసి ఏ కార్పొరేటర్ కి కన్సర్న్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, మా లెటర్స్ పోవట్లేదు. మా దగ్గర నుంచి పోలేదన్నా, మాకు కావాలి కదా, మాకు కావాలి కదా. అంటే రాజశేఖర్ లొల్లి పెట్టే అవసరం లేదు. రాజశేఖర్ అన్న గారు, రాజశేఖర్ అన్న గారు, నో ప్లీజ్ బీ క్వైట్, ప్లీజ్ సైలెన్స్. లెట్ హర్ కంప్లీట్. ఒక్క నిమిషం అన్న అయిపోయింది నాది. నా అభిప్రాయం అంటే ఏంటి మేడం,
మమ్మల్ని జోనల్ కమిషనర్కి ఇచ్చి మా లెటరేట్స్ మీద చేస్తారా? అక్కడ ఏమైతున్నదంటే ఇప్పుడు మాకు అసెంబ్లీ వచ్చేది నాది మహేశ్వరము, నాకు ఎమ్మెల్యే గారు సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, మీరు కన్సర్న్ మినిస్టర్ మాకు శ్రీధర్ బాబు గారు వస్తున్నారు. మేము ఆ లెటర్ పంపుతాము అంటే అక్కడ లోకల్ గా ఓడిపోయిన ఎమ్మెల్యే, లోకల్ గా ఉన్న కాంగ్రెస్ వాళ్ళు మీ లెటర్ మేమెందుకు తీసుకుంటాము? మా కేఎల్ఆర్ గారు ఇచ్చిన లెటర్ మీద వర్క్స్ వస్తాయంటే మరి మాకెందుకు ఇచ్చారంటే ఆ 1 కోటి రూపాయలు? ఇప్పుడు ఇక్కడ అందరికీ అదే పరిస్థితిలో ఉన్నారు. మీరు ఆ 1 కోటి రూపాయలని మా కమిషనర్ గారికి ఇవ్వమంటారా, మీరు శాంక్షన్ చేస్తారా, మీకు ఇవ్వమంటారా? మాకు ఇక్కడ క్లారిటీగా ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. విల్ కన్సిడర్ మాట్లాడుతా అన్నారు డిప్యూటీ మేయర్ గారు. నో వెయిట్, డిప్యూటీ మేయర్ గారు క్లారిటీ. మేయర్ గారికి, ఎక్స్ అఫిషియో మెంబర్స్కి, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకి, ఆఫీసర్స్కి, కమిషనర్ గారికి, ఇక్కడ ఇచ్చేసిన నా తోటి కార్పొరేటర్స్కి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఇన్ని రోజుల నుంచి సబ్జెక్ట్ మాట్లాడుకుంటున్నాం, అదంతా మనకు తెలిసిన విషయమే. కాకపోతే ఈరోజు మనం కౌన్సిల్లో మాట్లాడుకునే విషయాల్లో మనకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి. ప్రతి ఒక్క కార్పొరేటర్కి కూడా ఒక ఆవేదన అనేది ఉంది. ఇప్పుడు నా విషయానికి వస్తే సికింద్రాబాద్లో 5 డివిజన్లు మాత్రమే ఉండే, ఇప్పుడు 8 డివిజన్లు అయినాయి. దాంట్లో వస్తే నా డివిజన్ వరకు మొత్తం అసలు నాకు ఇప్పుడున్న డివిజన్కి ఇప్పుడు నాకు వచ్చిన డివిజన్కి అసలు ఒక్క ఏరియా కూడా సంబంధం లేదు. నాకున్న మాణికేశ్వర నగర్, లాలపేట, శాంతినగర్, ఇవన్నీ కూడా అంటే నాకున్న బస్తీలన్నీ కూడా వెళ్ళిపోయి మొత్తం నాకు బ్యాక్ సైడ్ వచ్చేసింది. మేము ఇప్పుడు 5 years నుంచి మేము ఒక ఉద్యమకారులుగా అక్కడ పనిచేసి ఉన్నాము. 5 సంవత్సరాల నుంచి మేము కూడా గట్టిగా పనిచేస్తున్నాం ప్రజల్లో. ప్రజలకు మా మీద ఒక నమ్మకం అనేది వచ్చింది. అరే నెక్స్ట్ కూడా వీళ్ళుంటే మాకు ఒక పని జరుగుతుందనే ఆలోచనతో అందరు కూడా ప్రజలందరూ కూడా నమ్ముకొని మేము చేసే డెవలప్మెంట్ కానీ, మేము చేసే వర్క్స్కి కానీ ప్రతి ఏరియాలో కూడా మేము చక్కగా అభివృద్ధి చేస్తున్నాం. ఆ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఇంకా కొన్ని ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి, కొన్ని ఎండింగ్ ఉన్నాయి. కాబట్టి అవన్నీ ఇప్పుడు మాకు ఎలా వచ్చిందంటే పరిస్థితి, ఇప్పుడు మేము కంప్లీట్ చేసేస్తే రేపు ఇటు తిరగాల అటు తిరగాల అనే ఒక పెద్ద ఆలోచనతో మేము చాలా సందిగ్ధంలో ఉన్నాం. దయచేసి మనం డెవలప్మెంట్ జరగాలి అంటే అవుటర్ లోపల కలపాలనే ఉద్దేశం మాకు ముందే తెలవడం కొంచెం జరిగింది. మేయర్ గారికి నాకు కూడా ఆ అవుటర్ లోపల జిహెచ్ఎంసీ చేయాలనే ఆలోచన మాకు. అంటే అట్లా కాదు, నేను చెప్పేది వినండి. नहीं 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 मैं बात करे तो सुनो, हंसने का बात नहीं है ये. क्यों हंसने का बात नहीं है? हमारे को मालूम है, कैसे मालूम नहीं? నేను చెప్పేది మొత్తం వినండి ఫస్ట్. మాకు ఎలా అంటే అవుటర్ లోపల జిహెచ్ఎంసీ చేయాలనేది పేపర్ స్టేట్మెంట్ వచ్చింది, అందరికీ తెలుసు. అది మాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. అది చెప్పేదాకా మీరు మీకు ఓపిక ఉండదా? అరే చెప్పాక ఓపిక ఉండాలి కదా. చెప్పేంత వరకు ఓపిక లేకపోతే ఎట్లా? మీరు మాట్లాడితే ప్లీజ్ లెట్ హర్ స్పీక్. చేయండి శంకర్ యాదవ్ గారు, లెట్ హర్ స్పీక్. చెప్తున్నా, పేపర్ స్టేట్మెంట్ వచ్చిందా లేదా? 1 month पहले पेपर स्टेटमेंट आ गए ना, सबको मालूम है ना. और फिर क्यों सब लोग इतना टेंशन क्यों ले रहे? మీకు నాకు తెలిసి డివిజన్లో 150 డివిజన్లో ఓటర్స్ కూడా 45 ఒక దగ్గర ఉన్నారు, 70 ఒక దగ్గర ఉన్నారు, 60 ఒక దగ్గర ఉన్నారు. నేనేమనుకుంటున్నా అంటే ఉన్న 150 డివిజన్లో అన్ని 45 చేసేసి ఏవైతే అవుటర్ సైడ్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక 150 చేస్తే బాగుంటుందని నా ఆలోచన. కానీ అంత ప్లేస్ అంటే నా ఆలోచన. మీరు గతంలో సికింద్రాబాద్, హైదరాబాద్ 2 ఉండే, గతంలో మున్సిపాలిటీలు 2 ఉండే. అప్పుడు మాకు అంత నాలెడ్జ్ లేదు, మాకు తెలియదు. ఇప్పుడు మేము చదువుకున్నాం, యాక్ట్ ఉంది కాబట్టి మేము మాట్లాడగలుగుతున్నాం. దాన్ని 2 మెర్జ్ చేసి జిహెచ్ఎంసీ చేయడం జరిగింది. ఆ జిహెచ్ఎంసీని గ్రేటర్ హైదరాబాద్ చేయడం జరిగింది. ఈ రోజు ఒక కొత్త ప్రపోజల్ పెడితే మీరందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు, చేయండి. కానీ అభివృద్ధి ముఖ్యం. హైదరాబాద్ ని ఒక పెద్ద జిహెచ్ఎంసీగా తీర్చిదిద్దాలనేది ఒక ఆలోచన. అది అందరికీ మనకు కూడా మంచి వర్తిస్తుంది, మనందరికీ కూడా చాలా మంచిది కూడా. అది దాంతోనే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, జీవనాధారం పెరుగుతుంది, అందరికీ కూడా ఆలోచన. అయితే మీ అప్లికేషన్స్ एक बात
సైలెంట్ తో రాను. శ్రీలత గారు కంక్లూడ్ చేయండి, కంక్లూడ్ ఆగండి, చేయండి, ఒక్క నిమిషం, నాకు అవకాశమే రాదు. కంక్లూడ్ చేయండి తొందరగా. కంక్లూడ్ చేయడానికి నాకు 2 నిమిషాలు టైం కూడా లేదు. ఇప్పుడు కూడా 2 నిమిషాలు, నేను పొద్దున్న నుంచి మైక్ మాట్లాడాలి. నేను మాట్లాడదాం అనుకున్నాను, నాకు ఛాన్స్ రాలేదు. ఇప్పుడు కూడా నేను మాట్లాడదాం అనుకున్నాను, నాకు ఛాన్స్ రాలేదు. కాబట్టి నేను మాట్లాడాల్సింది. నా డివిజన్ ప్రజలు हमारा कारपोरेटर्स एमआईएम कारपोरेटर्स तो बहुत खुशी है, उसका डिवीजन बहुत अच्छा हो गया, वो लोग बहुत खुशी है. इसलिए एक कारपोरेटर भी नहीं बात कर रहे हैं. नहीं, इसलिए एक एमएलए, एक एमएलसी, एक कारपोरेटर भी नहीं बात करे अभी तक. इन लोग बहुत खुशी है. आप लोग बोले कांग्रेस एमआईएम उससे ऐसा नहीं करे, इनका अलग है, उसका अलग है. नहीं, मैं बात कर, इसका अलग है, इसका अच्छा डिवीजन बन गया. इन लोग साइलेंट खामोश बैठ गए. आप लोग भी अच्छा बन गए, आप लोग भी साइलेंट बन गए. इधर भी एमएलए साहब आप लोग बात करें, इन लोगों का भी कुछ प्रॉब्लम नहीं है. प्रॉब्लम किसी को भी नहीं है ना. అయితే ఈరోజు అందరూ నిజంగా కూడా అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరికైతే కార్పొరేటర్స్ కి కానివ్వండి, ఎమ్మెల్యేస్ కి కానివ్వండి, ఏదైనా అబ్జెక్షన్ ఉంటే దయచేసి కమిషనర్ గారు, మేయర్ గారు, కమిషనర్ గారు దృష్టిలో పెట్టారు. ఆ దృష్టిని మీరు పరిశీలించండి. రేపు ఎట్లయినా ఇవాళ థర్స్డే, మాకు సండే వరకు టైం ఇవ్వండి. మండే మీరు మేము వచ్చిన అప్లికేషన్స్ అన్నిటికీ కూడా మీరు పర్సనల్ గా కూడా ఎమ్మెల్యేలు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, ఎవరైనా పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తే కూడా వీటి మీద యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. एक्शन करे तो चलेगा, नहीं करे तो भी चलेगा. इन लोग खामोश है, बस उतना ही है. फरज राइट. मैडम मैं మున్సిపాలిటీని జిహెచ్ఎంసీ చేసి గ్రేటర్ హైదరాబాద్ చేసుకున్నాం. కాబట్టి నా తరపున ఒక చిన్న కోరిక ఏంటంటే, మా కార్పొరేటర్స్ తరపున, నన్ను అప్రోచ్ అయిన కార్పొరేటర్స్ తరపున హైదరాబాద్, సికింద్రాబాద్ రెండు ఒకటి చేస్తే బాగుంటుందని ఒక చిన్న ఆలోచన. అది మేము ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి ఆలోచన చేయాలని కమిషనర్ గారిని, మేయర్ గారిని కోరుకుంటున్నాం. కార్పొరేటర్లు కూడా మీరు చేసిన ప్రజాసేవ, మీరు చేసిన పబ్లిక్ లో అందరు కూడా చాలా బాధపడుతున్నారు. కాకపోతే ఎవరి డివిజన్ వాళ్ళకి రాలే. అది ఒక్కటి మాత్రం కొంచెం చూసి హైదరాబాద్ లోనే ఉన్న డివిజన్లలో 45 ఎక్కడికి సమానంగా ఉంటుందో అలా చేయాలని కమిషనర్ గారికి ఒక చిన్న విజ్ఞప్తి. మీరు అందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేయర్ గారికి, ఎంఐఎం కార్పొరేటర్స్, బీజేపీ బీఆర్ఎస్ కార్పొరేటర్, ఆల్ ఎక్స్ ఆఫీసర్ మెంబర్స్ కి అందరికి కూడా పేరు పేరున కాంగ్రెస్ కార్పొరేటర్స్ కి చెప్పరా? కాంగ్రెస్ కార్పొరేటర్స్ కి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ముఖ్యమంత్రి గారి ఆలోచన చాలా గొప్పగా ఉంది. మన ముఖ్యమంత్రి అయిపోయింది ఒకటి. మన ముఖ్యమంత్రి గారి ఆలోచన చాలా గొప్ప. ఒక్క నిమిషం సునీత, నీకు సబ్జెక్ట్ మాట్లాడ కొంచెంసేపు మీరు. అది ఇక్కడ సబ్జెక్ట్ కాదు, ఇప్పుడు కాదు ఆ సబ్జెక్ట్. ముఖ్యమంత్రి గారు ఆలోచన చాలా బాగుంది. ఇదందరూ కూడా సహకరించాలని నేను కోరుకుంటూ, ఏవైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే దయచేసి సరిదిద్దుకోండి. అంతేగాని మనకి డెవలప్మెంట్ బ్రహ్మాండంగా జరుగుతుంది. మనం హైదరాబాద్ లో హాయిగా జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ లో ఉండొచ్చు. గౌరవ మేయర్ గారికి, గౌరవ డిప్యూటీ మేయర్ గారికి, కమిషనర్ గారికి, ఎక్స్ ఆఫీసర్ మెంబర్స్ కి, నా తోటి కార్పొరేటర్లకి అందరికీ నా నమస్కారాలు. ముందుగా 150 డివిజన్లు, 300 డివిజన్లు చేసినందుకు సంతోషకరం. మా అంబర్పేట నియోజకవర్గంలో 2,60,60,000 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు 5 డివిజన్లు, మా గోల్నాక డివిజన్, నల్లకుంట డివిజన్, కాచిగూడ డివిజన్, అంబర్పేట డివిజన్, బాగంబర్పేట డివిజన్, ఇవి 5 కాక ఇప్పుడు కొత్తగా 3 ఏర్పాటు చేశారు. మా గోల్నాక డివిజన్, తులసిరామ్ నగర్ డివిజన్ చేశారు. నల్లకుంట డివిజన్, తిలక్ నగర్ డివిజన్, నల్లకుంట డివిజన్ చేశారు. ఇప్పుడు మా గోల్నాక డివిజన్ తులసిరామ్ నగర్ అది స్ట్రేట్ గా కట్ చేశారు మేడం. అది చూసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయాలని కోరుకుంటున్నాను. అలాగే బాగంబర్పేట డివిజన్ యథావిధిగా అలాగే ఉంచండి మేడం, ఎందుకంటే అది డివర్షన్ ఏరియా కాబట్టి బతుకమ్మ కుంట డివిజన్ లాగా
అదే బతుకమ్మకుంట డివిజన్ లాగా మార్చాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు వాళ్ళకి ఇవ్వండి. నో రికమెండేషన్స్. నేను మాట్లాడుతున్నా, అమ్మాయి మాట్లాడుతుంది కదా. మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఈ కౌన్సిల్లో ఉన్న అందరు కార్పొరేటర్లకి జై శ్రీరామ్. స్పెషల్లీ నేను ధూల్పేట్ గురించి మాట్లాడాలనుకుంటున్నా మేడం. టోటలీ మంగళా డివిజన్ ధూల్పేట్ మేడం. ధూల్పేట్ ని మొత్తం టోటలీ మంగళాట్ని దత్తాత్రేయ డివిజన్ అని మార్చేసినారు మేడం. దత్తాత్రేయ డివిజన్ ఏమో మంగళాట్ అని మార్చేసినారు మేడం. టోటలీ 10,000 ఓటర్స్ దత్తాత్రేయ డివిజన్ లా, ఎస్పెషల్లీ లోదోలు హిందూ ఓట్లు దత్తాత్రేయ డివిజన్ లా కలిపినారు మేడం. యాజ్ ఇప్పుడు చెప్తే వీళ్ళ కోపం వస్తుంది, కానీ వీళ్ళ పేరు చెప్పా కానీ వాళ్ళని తెచ్చి మంగళాట్న కలిపినారు మేడం. ఇప్పుడు 5 సంవత్సరాలు మేము గెలిచి 5 సంవత్సరాలే మేడం. ఈ 5 సంవత్సరాల నేను ఎంత పని చేసినానో మంగళ డెవలప్మెంట్ కోసం చాలా చేసినాం మేడం. ప్రతి ఒక్క కార్పొరేటర్ చేసినారు మేడం. ఇప్పుడు నా మంగళాట్ల నేను నిలాడుతున్నా, నా ధూల్పేట్ మంచి డెవలప్ కావాలని మా ఏరియాని డెవలప్ చేసుకున్నాం మేడం. ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర వస్తున్నాయి మేడం. మమ్మల్ని తీసుకుపోయి దత్తాత్రేయ నగర్లో ఎత్తేస్తే ముక్కు ముఖం తెలియని వాళ్ళు నాకెందుకు ఓటేస్తారు మేడం? ఇప్పుడు మేము గెలవాలనా ఓడిపోవాలనా ఏం చేయాలి? ఈ రేవంత్ రెడ్డి అన్న చేసిన ఘనకారంకి చేసినారు కదా అదే చేసినారు రెడ్డి గారు. నో, యు విల్ నాట్ టాక్ అబౌట్ ద పార్టీ. పార్టీస్ గురించి మాట్లాడకూడదు. సరే నో తప్పు. సరే నేను సరే అన్నా, సరే మంచిది సరే రేవంత్ రెడ్డి అని కూడా చెప్పాను. సరే అన్నా, సరే మీరు కూర్చోండి. సరే మంచిది మాట్లాడతా. మేము పదే చెప్తున్నాము, పార్టీల అతీతంగా మాట్లాడండి. కార్పొరేటర్స్ మీ డివిజన్ల గురించి మాట్లాడండి. ఏ లీడర్ పేర్లు తీయకండి. సరే మేడం, సరే లీడర్ పేరు తీయ మేడం. కానీ నేనేదో మంగళాట్ నుంచి గెలిచిన, నా మంగళాట్ నుంచి నన్ను తీసేసి దత్తాత్రేయ నగర్ లో వేసే అధికారం ఎవరిచ్చినారు మీకు? చెప్పండి మేడం, ఎవరిచ్చినారు? మీ పార్టీ లీడర్, మీ పార్టీ కార్పొరేటర్ చెప్పింది కదా, మేము ప్రజాప్రతినిధులం, ఎక్కడి నుంచి కంటెస్ట్ చేసినా మేము గెలుస్తాము అన్నారు. మేము ప్రజాప్రతినిధులు, మీరు మ్యాథ్స్ లీడర్లు ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తే గెలవాలి. సరే దానికి కూడా జవాబు ఇస్తా మేడం. అగర్సే వీళ్ళు మాతో బేమాని చేసి మేము తోడిపోవాలని ఈ ఉద్దేశంతో ఏదో మీరు చేస్తున్నారు కదా, బరోబ్బర్ గెలిచి చూపిస్తా. కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి మేడం, ప్రతి ఒక్క డివిజన్ లా ఎంతో డెవలప్మెంట్ చేసుకున్నారు మీరు. నా డివిజన్ అని కాదు మేడం. నేను పుట్టి పెరిగిన ధూల్పేట్ ని మార్చి దత్తాత్రేయ నగర్ పేరు ఎట్లా పెడతారు చెప్పండి? ఎట్లా పెడతారు? నేను మీతో కాదు క్వశ్చన్. ఎవరో మార్చిన వాళ్ళతో నా క్వశ్చన్ మేడం, వాళ్ళతోటి మరి. సునీత గారు అంత ఎమోషనల్ అవ్వనక్కర్లేదు. సునీత కాదు మేడం, నేను నా పేరు శశికళ. ఆయన చెప్పింది సునీత. 5 సంవత్సరాల నేను గెలిచి నా పేరు తెలియదు మీకు. నా పేరు శశికళ కాదు. సరే, సారీ అమ్మా, బట్ ఐ థింక్ అంత ఆవేదన అవసరం లేదు. రిక్వెస్ట్ తప్పకుండా మీరు రిక్వెస్ట్ చేయొచ్చు. మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. Yes, but you don't have to get so emotional. And public, మీరందరూ కూడా కార్పొరేటర్స్, ఇట్ ఈస్ నాట్ అ జోక్. ఆమె ఆవేదన ఆమె చెప్తుంది. అన్నంత మాత్రాన మీరందరూ రెచ్చిపోయి ఇట్లా మాట్లాడడం సరికాదు. ఎస్, లెట్ అమ్మా శశికళ, మీరు రిప్రజెంటేషన్ తప్పకుండా ఇవ్వండి. ఐ విల్. yes, కమిషనర్ గారు, ప్లీజ్ కన్సిడర్ వాట్ ఎవర్ షీ ఇస్ ఆస్కింగ్. ఇంకో చిన్న yes, ఇప్పుడు ఏమని దీని విషయంలో కూడా మాట్లాడినారు. మా హస్బెండ్ కూడా వచ్చి మాట్లాడినారు, ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మాట్లాడినారు మేడం. అయితే వాళ్ళకి జవాబు ఏం చెప్తున్నారంటే, మీ మంగళ డివిజన్ జిగ్జాగ్ ఉంది కాబట్టి ఇట్లా చేస్తున్నారని చెప్తున్నారు. మరి చార్మినార్ కూడా జిగ్జాగే ఉంది కదా, మరి దానికి ఎందుకు ముట్టలేరు? మరి
ఎందుకు ముట్టలేరు మరి? చార్మినార్ కూడా సిగ్జాగ్ లేదా? చార్మినార్ కూడా zigzag లేదా? మరి అదే చేస్తున్నాం కదా మేడం. అదే చేస్తున్నాం కదా మేడం. మైక్ కట్ చేయి. Let us not get it. No, మీరు కొంచెం no. This has become a joke. This has become a joke. No. పార్టీలు మీరు ప్రోత్సహించుకుంటా. No. నరసింహారెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి. భాగ్యలక్ష్మి కూర్చోమ్మా, ప్లీజ్ కూర్చో. గౌరవనీయుల పద్మ గారు. మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కమిషనర్ గారికి, ఎక్స్ అఫీషియో మెంబర్స్, నా తోటి కార్పొరేటర్స్ అందరికీ నా యొక్క నమస్కారములు. మేడం, ఇది అంబర్పేట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించింది. కాన్స్టిట్యున్సీస్ లో 5 డివిజన్స్ ఉండే, ఇప్పుడు 8 డివిజన్స్ చేయడం జరిగింది. నాది బాగంబర్పేట్ డివిజన్ మేడం. ఇక్కడ అంబర్పేట్ లో హైయెస్ట్ ఓట్స్ బాగంబర్పేట్ లో ఉన్నాయి, 65,000 ఓట్స్ ఉన్నాయి. కానీ డీలిమిటేషన్ లో ఆ డివిజన్ మాత్రం డివైడ్ చేయలేదు. యాజ్ పర్ ద బౌండరీస్ అని మన నిన్న కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. మనకి ఏదైతే ఉందో ఉస్మానియా యూనివర్సిటీ వాల్ రావడం ఉంటది, ఆక్సిజన్ పార్క్, తర్వాత ఇక్కడ రామంతపూర్ పోచమ్మ టెంపుల్ వరకు ఉంటది. కాబట్టి సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్. మేడం, ఒకటే నేను రిక్వెస్ట్, బాగంబర్పేట్ డివిజన్ ని తీసేసి డీడీ కాలనీ అని పెట్టాడు. సో నేను అదే అంటున్నా, అక్కడ ఒక 10-20 కాలనీస్ ఉన్నాయి. ప్రతి ఒక్క కాలనీ ప్రెసిడెంట్ కూడా రావడం జరిగింది, వచ్చి మేడం మీరు ఎందుకు మా కాలనీస్ లేవా, ఎందుకు డీడీ కాలనీ అని పెట్టారు. సో యాజ్ పర్ ద మా ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు. నన్ను లోకల్ కార్పొరేటర్ కూడా నాకు అది ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా అదే మాట్లాడారు. కాబట్టి దయచేసి దాన్ని డీడీ కాలనీ తీసి మళ్ళీ బాగంబర్పేట పెట్టాలని మేము కోరుకుంటున్నాం. గౌరవ మేయర్ గారికి, ఎక్స్ అఫీషియో మెంబర్స్ కి, డిప్యూటీ మేయర్ గారికి, ఆఫీసర్స్ అందరికి, నా తోటి కార్పొరేటర్స్ అందరికి నా నమస్కారాలు. నాది 122 డివిజన్ వివేకానంద్ నగర్ కాలనీ. యాక్చువల్గా మా కాలనీలో 70 to 75 ఓటర్స్ ఉంటారు, 75,000 ఓటర్స్ ఉంటారు. సో మీ ఇప్పటి బైఫికేషన్ ద్వారా అయితే కరెక్ట్గా ఓటర్స్ ప్రకారం చూస్తే 35,000 కరెక్ట్గానే జరిగింది. మీరు జాగ్రఫికల్ ఏరియా చూస్తే కూడా మీరు నేను ఆఫీసర్స్ని అడిగితే కాన్స్టెన్సీస్ ఏదైనా ఒకటే కాన్స్టెన్సీ కిందకి రావాలని చెప్పేసి చేసామని చెప్పారు. సో ఫస్ట్ మా కుక్కట్పల్లి కాన్స్టెన్సీ అండ్ షేర్లింగంపల్లి కాన్స్టెన్సీకి కూడా వచ్చేది. ఇప్పుడు అలా లేదు, ఒకటే కాన్స్టెన్సీ కింద చేసామని చెప్పారు. కాకపోతే ఇప్పుడు కూడా సేమ్ అదే కుక్కట్పల్లి కాన్స్టెన్సీ నుంచి కొంచెం వేరే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాంట్లోంచి ఒక 11,000 to 1100 to 1200 ఓటర్స్ కుక్కట్పల్లి కాన్స్టెన్సీ ఉండేవి. సో ఇప్పుడు ఉన్నాయి కూడా అవి తీసేసి మళ్ళీ కొత్త ఓటర్స్, సేమ్ అమౌంట్ ఆఫ్ కొత్త ఓటర్స్ వేరే ఏరియా యాడ్ చేశారు. సో ఇది ఎందుకు అలా యాడ్ చేశారు, మరి పాతది ఎందుకు తీశారు, కొత్తది అది ఎందుకు యాడ్ చేశారు అది తెలియట్లేదు. పాతది ఉన్న జాగ్రఫికల్ ఏరియా ఇప్పుడు కరెక్ట్ గా ఉంది. అది మనకు ఓటర్స్ కూడా ఏమి డౌట్ రాకుండా, వాళ్ళకి ఏమి డౌట్స్ లేకుండా బాగా ఉంది. ఇప్పుడు చేసిన కొత్త దాని ప్రకారం అందరికి కూడా ఎవరు ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీ కిందకి వస్తారన్నది చాలా ఇబ్బందికరంగా మారింది ప్రజలకు. సో అది ఒక్కసారి మీరు చూస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. గంగాధర్ గారు, ఒక్క నిమిషం, ఒక్క సెకండ్. గంగాధర్ గారు 1 సెకండ్. వన్ మై ఇష్యూ మేడం. ఇంకొకటి, మా డివిజన్ లో ఇప్పుడు ఎగ్జాక్ట్ 2 చేశారని చెప్పాను కదా, అందులో కమల ప్రసన్న నగర్ అని ఒకటి, వివేకానంద్ నగర్ అని ఒకటి 2 చేశారు. సో ఈ కమల ప్రసన్న నగర్ అనేది వచ్చేసి మా వివేకానంద్ నగర్ డివిజన్ లోనే ఉంది. యాక్చువల్లీ పేరు రాంగ్ పెట్టారు. సో కమల ప్రసన్న నగర్ తీసేసి ఇప్పుడు ఉన్న మీరు కొత్త బస్తీలో ఏవైనా, ఇప్పుడు వెంకటేష్ నగర్ అని, ఆర్పి కాలనీ అని, రామకృష్ణ నగర్ అని కొన్ని చిన్న బస్తీస్ వస్తాయి. సో అందులో మీరు ఏ పేరు పెట్టినా మాకేం ప్రాబ్లం లేదు. ఈ కమల ప్రసన్న నగర్ అనేది వచ్చేసి వివేకానంద్ నగర్ కాలనీలో ఉంది కాబట్టి ఆ పేరు తీసేసి మీరు ఈ కాలనీలకు సంబంధించి ఇంకేది పెట్టినా అభ్యంతరం లేదు. మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఎక్స్ అఫీషియో సభ్యులకి, నా తోటి కార్పొరేటర్లకి, అధికారులందరికీ నమస్కారం. నాది షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ చందానగర్ డివిజన్ మేడం. చందానగర్ 2 భాగాలుగా విభజించడం అయింది. చందానగర్ ఒకటి, దీప్తి శ్రీనగర్ ఒకటి. అయితే చందానగర్ లో శ్రీదేవి థియేటర్ రోడ్ నాలా ఆధారంగా విభజించడం జరిగింది నా చందానగర్ డివిజన్ ని. అలా కాకుండా చందానగర్ డివిజన్ NH65 మరి అదే భాగంగా PJR రోడ్ ఆధారంగా తీసుకున్నట్టయితే ఫ్యూచర్ లో పాలనా పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటదని నా అభిప్రాయం. కమిషనర్ గారికి కూడా నిన్న మొత్తము డీటెయిల్స్, అభ్యంతరాలు తెలియజేయడం జరిగింది. కమిషనర్ గారు దృష్టి పెట్టి మేము ఇచ్చిన మ్యాప్ ఆధారంగా విభజించినట్టయితే బాగుంటుందని నా అభిప్రాయం మేడం. థ్యాంక్ యూ. గారు గౌరవులైన మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ కి,
అఫీషియల్కి నా తోటి కార్పొరేటర్ అందరికీ సచ్ నమస్కారం. మేడం మా మెట్టుగూడ డివిజన్ అనేది సికింద్రాబాద్ అంటేనే ఒక లస్కర్ మేడం. అది మా మెట్టుగూడ డివిజన్ ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ కూడా మాకే వచ్చింది మేడం మెట్టుగూడ డివిజన్కి. కాబట్టి ముఖ్యంగా తెలియంది ఏంటంటే రైల్వే పిట్టు మొత్తం మా సికింద్రాబాద్లో 40% రైల్వే ఉంది మేడం, 20% వచ్చేసి ఓయూ ఉంది. కాబట్టి ఇక్కడ మొత్తం ఆ మెట్టుగూడకు మొత్తం రైల్వే చేసిర్రు. అంటే ఇప్పుడు రైల్వే అంటే సికింద్రాబాద్ స్టేషన్ ఒకటి, ఇటు వెనుకకు వస్తే సీతాఫలం మండి వర్క్ షాప్లు అలా కూడా వర్క్ షాప్ వాళ్ళు ఉన్నారు. ముంగడికి వస్తేనేమో చిలకలగూడ చౌరస్తా రైల్వే క్వార్టర్స్ ప్లస్ సీతాఫలం మండి స్టేషన్, రైట్ సైడ్ పోతేనేమో సంచాలన్ భవన్. ఇవన్నీ అంటే రైల్వే దాంట్లో నేను ఎక్కడ పోయి ఎక్కడ ఏం పని చేయాలో మాకు తెలియదు మేడం. మరి అక్కడ ఓటర్స్ కూడా లేరు, మరి అక్కడ మొత్తం మెట్టుగూడ డివిజన్కే ఇచ్చిర్రు. అది ఒక్క నిమిషం అయితే ఇంకోటి మేడం, ఓకే ఇప్పుడు రైల్వే దాంట్లో మాది చిన్నగా అమల్ బస్తీ అనేది ఉంది మేడం. అమల్ బస్తీలో రీసెంట్ గా ఒక కార్యకర్త చనిపోయింది, మన కాంగ్రెస్ కార్యకర్త. అక్కడ బౌండరీలో వచ్చేసి మన రైల్వే వాళ్ళు వచ్చేసి వాల్ కట్టిర్రు. కనీసం అక్కడ వాల్ కి ప్లేస్ ఇయ్యంటే కూడా అంబులెన్స్ ఒక 10 నిమిషాలు అయితే ఆ కార్యకర్త కూడా బతుకుతుండే. అట్లాంటి ప్లేస్ లో తీసుకొని నన్ను వేసిర్రు. ఆల్రెడీ అక్కడ ధర్నాలు చేసినాం, అన్ని చేసినాం. రైల్వే వాళ్ళ దాంట్లో మాకు 6 కేసులు ఉన్నాయి మేడం. సండే రోజు ప్రతి దానికి అటెండ్ అవుతాం కేసుకి. ఇప్పుడు కూడా తీసుకొని ఇంకా మిగిలిన రైల్వే కూడా మొత్తం మాకే హ్యాండ్ ఓవర్ చేసిర్రు. అంటే ఆ రైల్వే వాళ్ళు ఎక్కడ పని చేయాలా మేము ఏంటిది? ఇంకోటి ఒక్క నిమిషం ఆగండి. ఇంకోటి ఏంటంటే మెయిన్ నాకు 3 ఎమ్మెల్యేలు వచ్చిర్రు మేడం. 3 ఎమ్మెల్యేలు అంటే సనత్ నగర్ సీనాన్న వచ్చిండు, సనత్ నగర్ ప్లీజ్ సైలెన్స్. సనత్ నగర్ సీనాన్న వచ్చిండు, మళ్ళీ కంటోన్మెంట్ సాయి గణేష్ అని వచ్చిండు. అంటే ఈ 3 ఎమ్మెల్యేలు ఎప్పుడైనా మీటింగ్ పెడితే ఎక్కడొక కాలు పెట్టాలో అక్కడొక కాలు ఇటొక కాలు పెట్టానా నాకు అర్థమవుతుంది. కానీ ఈ మెట్టు కూడా 3 భాగాలు చేసిర్రు. అంటే ఎటు కాకుండా అంటే రైల్వే దగ్గర ఎక్కడ నిలబడాలి? ఇప్పుడు మా బాధ చెప్పుకోనికి కనీసం డిప్యూటీ మేయర్ దగ్గరికి వెళ్తే కూడా ఆమెనే సమస్యలు ఉన్నామంటే మాకే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం కౌన్సిల్ దాంట్లో చెప్పింది మహిళలను కోటేశ్వరాలను చేస్తానంటే మళ్ళీ ఉండి ఒక్క నిమిషం అన్ని సబ్జెక్ట్ డైవర్ట్ చేయొద్దమ్మా సునీత, అందుకే నేను కొందరికి ఇవ్వను. ఎందుకంటే మీరు సబ్జెక్ట్ డైవర్ట్ చేయొద్దు ప్లీజ్. సబ్జెక్ట్ డైవర్ట్ ఎందుకు చేస్తున్నాము? ఉన్న మాటనే కదా. మాకు డిప్యూటీ మేయర్ గా సికింద్రాబాద్ లో ఉన్నారు కాబట్టి అడుగుతున్నా కదా. కంటోన్మెంట్ మీ ఎమ్మెల్యేలు అది మాట్లాడండి. అదే మేడం నేను అదే చెప్తున్నా కదా. కంటోన్మెంట్ ఎమ్మెల్యే వచ్చింది, సీనన్న వచ్చినారు. మాకు 3 ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు మేము ఎక్కడ వెళ్ళాలి? ఆ సమస్యకు 6 PS లో వచ్చినాయి. ఇప్పుడు మీరు ఏం అడుగుతున్నారు? అనేది ఇప్పుడు సంచలన్ భవన్ ఉంది మేడం, మాకు అది వద్దు. మాకు సంచలన్ భవన్ అనేది వచ్చింది, మాకు అక్కడ ఏ ఓటర్స్ లేరు, ఎవరు లేరు. మరి ఏం పెట్టుకున్నది అక్కడ? అంటే అక్కడ వచ్చి అయిందమ్మా, మీది అర్థమైంది. వి విల్ కన్నన్ గారు మీరు ప్లీజ్ రిప్రజెంటేషన్ ఇవ్వండి. మీకు ఎగ్జాక్ట్లీ వి విల్ అడ్రస్. లచ్చిరెడ్డి గారు. మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఎక్స్ ఆఫీషియల్ మెంబర్స్ కి, కమిషనర్ గారికి, నా తోటి కార్పొరేటర్స్ కి అందరికీ నమస్కారం. మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే 300 డివిజన్స్ కింద మార్చారో ఇది చాలా హర్షించాల్సిన విషయము. ఎందుకంటే ప్రజలు దీని మీద చాలా సంతోషంగా ఉన్నారు. నా డివిజన్లో ఎటువంటి మార్పులు జరగలేదు, కానీ నేను వేరే పబ్లిక్ ఎవరైతే నా డివిజన్లో ఉన్న ప్రజలను అడిగితే వాళ్ళు దాని మీద సంతోషం వ్యక్తం చేశారు. గత 2 రోజులుగా వాళ్ళ దగ్గర నేను తిరిగినప్పుడు కనుక్కున్న దాని ప్రకారము మామూలు కార్యకర్తలు ఎవరైతే నార్మల్ పబ్లిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జీవితాంతం కష్టపడి వాళ్ళు నగర శివార్లలో ఎంతో కొంత భూమో ఏదో కొనుక్కొని ఒక దగ్గరికి చివరి ఎక్కడో వెళ్ళి రేపు రిటైర్మెంట్ లైఫ్ గడపాలనుకున్న పబ్లిక్ ఎంతో మంది ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు అది ఏదో ఊరి చివరిలో ఎటువంటి ఫెసిలిటీలు లేకుండా ఉన్న ప్లేస్ నుంచి సిటీలో కలవడం వల్ల వాళ్ళకు కూడా ఇప్పుడు మన నగరంలో ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి కూడా వస్తాయి. కాబట్టి వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు. మేడం నాకు హిమాయత్ నగర్ డివిజన్ మన జిహెచ్ఎంసీ ఆఫీస్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ రోడ్లోనే ఉంటుంది. మా దగ్గర జనాలకు కనిపించేది 400 అపార్ట్మెంట్స్, కానీ కనిపించని 18 స్లమ్స్ ఉన్నాయి ఈ ఏరియాలో. ఈ ఏరియాలో డెవలప్మెంట్ విషయంలో నేను కౌన్సిల్లోకి వచ్చిన ప్రతిసారి నా క్వశ్చన్ రైజ్ అవుతుంది. కానీ ప్రతి కౌన్సిల్ సమావేశంలో కూడా ఎన్నో రకాలైన గొడవలతోని ప్రతిసారి నా క్వశ్చన్ రైజ్ అయ్యేసరికి నేను ఆన్సర్ చేసుకోవడానికి మీకు నా సమస్య చెప్పుకునే అవకాశం కూడా ఉండేది కాదు కౌన్సిల్ హాల్లో. బట్ మీరు కానీ మన కమిషనర్ కానీ మన ఉన్న జోనల్ కమిషనర్ కానీ వాళ్ళందరూ కూడా కరెక్ట్గా హిమాయత్ నగర్ డివిజన్కి తెలిసిన వాళ్ళు కరెక్ట్ విషయం ఎక్కడెక్కడ ఏమంటే సమస్యలు ఉంటే స్పందించే వాళ్ళు. కాబట్టి ప్రతి సమస్య కూడా మీ దగ్గర చేసుకోవచ్చు కూడా నేను చెప్పుకొని పరిష్కరించడం జరిగింది. సో దానికి మా హిమాయత్ నగర్ ప్రజల తరపున నా తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మేడం నాకు ఇంకొక విషయము, మీరు మొన్న 2 కోట్లు ఏదైతే శాంక్షన్ చేశారో ప్రతి కార్పొరేటర్కి 1 కోటి రూపాయలు కమిషనర్ గారి ద్వారా, మరి ఇంకో 1 కోటి రూపాయలు కన్సర్న్ మినిస్టర్ ద్వారా
దాన్ని వాటర్ వర్క్స్ కి మీరు అసైన్ చేయడం జరిగింది. వాళ్ళతో కలపడం వల్ల 40 లక్షల రూపాయలు వర్క్స్ వాళ్ళ చేతిలోంచి జరగాల్సింది ఉంది. కానీ ఆ 40 లక్షల వర్క్ కోసము మేము వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ చుట్టూ తిరగడం అవుతుంది. మాకున్న సమస్యలు వాళ్ళకి చెప్పినా కానీ వాళ్ళు ఎస్టిమేషన్ కూడా చేయడం లేదు. కాబట్టి దీన్ని కూడా కొంచెం పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాను. అది మీరు ఇచ్చేద్దాం. గౌరవ మేయర్ గారికి అందరికీ కూడా అవకాశం డిప్యూటీ ఇస్తున్నాను. మేయర్ గారికి, ఒకళ్ళు 1 గా ఇస్తూనే ఉన్నాను కదా, ప్లీజ్. ఎక్స్ అఫీషియో మెంబర్స్ కి అదేవిధంగా అధికారులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మేడం, నాది గౌతమ్ నగర్ 141 డివిజన్. సో గౌతమ్ నగర్ 2 డివిజన్స్ గా డివైడ్ అయ్యింది. ఒకటి మిర్జాల్గూడ మరియు గౌతమ్ నగర్ 2గా డివైడ్ అయింది. సో అది ఒక గౌతమ్ నగర్ రోడ్ ఆధారంగా తీసుకొని 2గా డివైడ్ చేయడం జరిగింది. ఒక్క కాలనీ రెండు సైడ్లు కూడా స్ప్లిట్ అవ్వడం జరిగింది మేడం. సో కాలనీకి ఒక్కరే ప్రెసిడెంట్ ఉంటారు, 2 కార్పొరేటర్స్ అవుతారు. అప్పుడు 2 కార్పొరేటర్స్ చుట్టూ తిరగలేకపోతారు పబ్లిక్, వాళ్ళు చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో దానికి ఎగ్జాక్ట్ గానే రైల్వే ట్రాక్ ఒకటి ఉంది. ఆ రైల్వే ట్రాక్ ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది. దయచేసి ఇది కన్సిడర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ గారు. హానరబుల్ మేయర్ గారికి, డెప్యూటీ మేయర్ గారికి, ఎక్స్ అఫీషియో మెంబర్స్ కి, కమిషనర్ గారికి, ఇక్కడ ఉన్న ఆఫీసర్లకి, నా తోటి కార్పొరేటర్లకి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మేడం, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొన్ననే రీసెంట్ గా బై ఎలక్షన్ అయింది. మీకు తెలుసు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ అంటే మెయిన్ గా ఇది కమిషనర్ గారు చెప్పినట్టు ఒక రోడ్ తీసుకొని లేకపోతే ఒక న్యాచురల్ రిసోర్సెస్ ఏదో నాలా తీసుకొని డివైడ్ చేశారు డివిజన్స్ అని చెప్పడం జరిగింది. బట్ మా డివిజన్ వెంగళరావు డివిజన్ వచ్చి యాక్చువల్లీ ఉన్న ఓటర్స్ 52,000 ఓటర్స్ అకార్డింగ్ టు ద రీసెంట్ ఎలక్టరల్ రోల్ ప్రకారము. బట్ దాంట్లో ఆల్మోస్ట్ 30% ఓటర్స్ అవైలబుల్ లో లేరు సార్ యాక్చువల్గా. ఎందుకంటే మొన్ననే ఎలక్షన్ జరిగింది కాబట్టి ఇంత పర్టికులర్ గా మాకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మీరు దాన్ని బట్టి చూసుకుంటే ఒక 40,000 మించి ఓటర్స్ ఉండరు ఈ డివిజన్ లో. సో ఈ డివిజన్ డివైడ్ చేయాల్సిన అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే 50 మీరు డివైడ్ చేసినా కూడా ఒక మధురానగర్ డివిజన్, వెంగళరావు డివిజన్ కింద చేశారు. మధురానగర్ డివిజన్ ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 20,000 ఓటర్స్ కన్నా తక్కువ మందికే పాపులేషన్ ఉంటుంది. ఎందుకంటే రైట్ సైడ్ ఆఫ్ ది రోడ్ ఏదైతే చేశారో అదంతా కూడా చెస్ట్ హాస్పిటల్, టిమ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ హెల్త్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, డ్రగ్ కంట్రోల్ అండ్ స్టేట్ ఆఫీసెస్ అన్ని కూడా ఇదే డివిజన్ లో ఉండడం జరుగుతుంది మేయర్ గారు. సో ఒక్కసారి అవన్నీ కూడా ముఖ్యంగా ఏదైతే ఎలక్ట్రల్ రోల్ ని చూసుకొని అందులో ఓటర్స్ ని ఒక్కసారి ఎక్సర్సైజ్ చేసి అసలు ఉన్నారా లేరా అనేది చూసుకొని డెడ్ ఓటర్స్ అలాగే షిఫ్టెడ్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో అవన్నీ కూడా చూసుకున్నాక డివిజన్ ని డివైడ్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అండ్ అలాగే ముఖ్యంగా డివిజన్ డివైడ్ చేయాలి అనుకుంటే మాత్రం మేడం ఏదైతే వాటర్ వర్క్స్ ముఖ్యంగా చూసుకుంటే సగం పార్ట్ ఏమో వేరే సెక్షన్ కి వెళ్ళాల్సి వస్తుంది, కొంత పార్ట్ ఏమో వేరే సెక్షన్ వెళ్ళాల్సి వస్తుంది. ఫర్ ద బెటర్ గవర్నెన్స్ అంతా కూడా ఏరియా అంతా ఒక్కరి కింద డివైడ్ అయితే ఒక్క ఆఫీసర్స్ కింద మనం కన్సల్ట్ చేసి మనం ఏమైనా రిప్రజెంటేషన్స్ ఇవ్వాలన్నా కూడా వాళ్ళకి అలా ఈజీగా ఉంటుంది అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే ఒక్క నిమిషం మేడం, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ ఎందుకంటే మా పార్టీ నుంచి మేమే రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి నా ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే ఎర్రగడ్డ డివిజన్ లో కూడా మండల్ ఆఫీస్ యాక్చువల్లీ మండల్ సార్ మాల్నగర్, ఖైరతాబాద్ అండ్ అమీర్పేట్ 3 మండల్స్ కింద డివైడ్ అయింది. అది కూడా 2 డివిజన్స్ కింద స్ప్లిట్ అయింది. అండ్ ఈవెన్ బోరబండ డివిజన్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొత్త వాళ్ళకి కూడా అవకాశం వస్తుంది ఇఫ్ ద డివిజన్ హ్యాస్ టు హ్యాపెన్. అంటే ఈ బైఫరికేషన్ అవ్వాలి అంటే బోరబండ డివిజన్ కూడా డివైడ్ చేయమని చెప్పి లోకల్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే బాబా గారు చెప్పినట్టు వాళ్ళకి 60,000 ఓటర్స్ అయిపోతున్నారు. సో అకార్డింగ్ టు యువర్ సెన్సెక్స్ దానికి కూడా డివైడ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాము. బికాస్ ఆఫ్ ఫ్రమ్ ఆర్ అండ్ ఎందుకంటే కొత్త వాళ్ళకి అవకాశం కావాలి అంటే అది జరగాలి అంటే అది కూడా రిక్వెస్ట్ అనేది మా సైడ్ నుంచి జరుగుతుందని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క డివిజన్ ని కూడా డివైడ్ చేయడం జరిగింది ఎక్సెప్ట్ దట్ డివిజన్. నమస్కారాలు తెలియజేసుకుని మేయర్ గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా సీతాఫల్ మండి డివిజన్ 2 పార్ట్స్ గా డివైడ్ చేయడం జరిగింది మేడం. అది 60,000 ఓటర్స్ ఉన్న ఏరియా. సో సీతాఫల్ మండి డివిజన్ మరియు చిలకలగూడ డివిజన్ ని చేసి కంప్లీట్ గా నా మెయిన్ ఏరియా అంతా కూడా చిలకలగూడ ప్రాంతంలో ఉంది. అక్కడ ఆ ఏరియా డివైడ్ అయిపోయింది. అండ్ రీసెంట్ గా గత 3 years కింద స్టాండింగ్ కమిటీలో ఉన్నప్పుడు మీరు నాలా కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది 10 కోట్ల నిధులు. అది రీసెంట్ గా ఇప్పుడు అది శాంక్షన్ అయి కూడా ప్రారంభం డిసెంబర్లో చేస్తామని చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు కంప్లీట్ గా ఆ డివిజన్ కి వెళ్ళిపోయేసరికి నెక్స్ట్ లెవెల్లో మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి సో దాన్ని కన్సిడర్ నాలా బౌండరీస్ ఏవైతే ఉన్నాయో అవి సీతాఫల్ మండిలో కలిపి ఆ ఏరియాని ఏదైతే తార్నాక డివిజన్ కి సంబంధించిన మాణికేశ్వర్ నగర్ ని మా డివిజన్ లో కలపడం జరిగింది. అండ్ మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ అక్కడ ఉన్న ప్రాంత ప్రజలు సీతాఫల్ మండి డివిజన్ లో కలవడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే గతంలో కూడా సీతాఫల్ మండి డివిజన్ లో ఉండే మాకు ఆనుకొని ట్రాక్ ఉంటుంది, రైల్వే ట్రాక్.
సో అప్పట్లో ఫ్లైఓవర్ లేని కారణంగా ఆ ట్రాక్ ని దాటుకొని వాళ్ళు వచ్చే క్రమంలో చాలా మంది చనిపోవడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు సీతాఫల్ మండి డివిజన్ లోకి మాకొద్దు తార్నాకలోనే మా డివిజన్ ని కలపండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. సో దాన్ని కూడా కన్సిడర్ చేసి తార్నాక, మాణికేశ్వర్ నగర్ ప్లస్ రవీంద్ర నగర్ ని తార్నాకలోనే పెట్టి మిగతా ఏరియా ఏదైతే చిలకలగూడ ప్రాంతం ఉందో దాన్ని సీతాఫల్ మండిలా యథావిధిగా కంటిన్యూ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. అట్లాగే మా సికింద్రాబాద్ ఏదైతే ఇప్పుడు సునీత గారు చెప్పినట్టు 5 ఎమ్మెల్యేలు వాస్తవానికి వస్తున్నారు మేడం. ప్రోటోకాల్ అంశం ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా మాకు జరిగే ఇబ్బందులు ఉంటాయి. ముషిరాబాదే కానివ్వండి, సనత్ నగర్, కంటోన్మెంట్, మల్కాజ్గిరి, ఉప్పల్ ప్రాంత ఎమ్మెల్యేలు మాకు కలవడం జరుగుతుంది. సరే ఇప్పుడు ఏం ఇబ్బంది కాకపోవచ్చు, మళ్ళీ రేపు డీలిమిటేషన్ అయిన తర్వాత ఎమ్మెల్యేలు డివైడ్ అయినప్పుడు లేదంటే డివిజన్స్ డివైడ్ అయినప్పుడు మళ్ళీ ఏమైనా రిప్రజెంటేషన్సే కానివ్వండి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలంటే అక్కడికి వెళ్ళినప్పుడు మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి సికింద్రాబాద్ ప్రాంతం కాన్స్టిట్యున్సీ ఎట్లా అయితే యథావిధిగా ప్రీవియస్ ఉందో దాన్ని అలాగే బౌండరీస్ ని డిస్టర్బ్ చేయకుండా సికింద్రాబాద్ ప్రాంతంలో కలిపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పుడు బౌండరీస్ ప్రకారం ఓటర్స్ ని కౌంట్ చేయకుండానే మనము డివిజన్లలో తీసుకోవడం జరిగింది. సో వారందరూ డిస్కస్ చేసినప్పుడు ఒక్కొక్క డివిజన్ లో కొంతమంది ఎక్కువ ఉన్నారు, కొంతమంది తక్కువ ఉన్నారు. సో మా కాన్స్టిట్యున్సీ ఓటర్స్ కంప్లీట్ గా ఇప్పుడు వచ్చేసి 2,41,000 మేడం. సో దాన్ని 8 డివిజన్స్ గా డివైడ్ చేసి ఒక 30,000 వస్తుంది. సో పాపులేషన్ వైజ్ గా ఈక్వల్ గా డివైడ్ చేస్తే అప్పుడు కూడా బడ్జెట్ వైజ్ కానివ్వండి డెవలప్మెంట్ వైజ్ కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే గతంలో ఇప్పుడు మాకు 60,000 ఓటు, తార్నాక 59,000, మిగతా ఏరియాలు 45, 39 వచ్చేసరికి డెవలప్మెంట్ లో కొద్దిగా వాళ్ళకి కొద్దిగా ఎక్కువ తక్కువ కనిపించడం తోటి వాళ్ళు ఇబ్బంది పడ్డారు. సో ఇప్పుడు చేసే క్రమంలో ఈక్వల్ గా ఓటర్స్ వచ్చే విధంగా ప్లస్ బౌండరీస్ ఏదైతే మేము ఆల్రెడీ ఒక రిప్రజెంటేషన్ కమిషనర్ గారికి ఇచ్చాం దాని ప్రకారం కన్సిడర్ చేసి మా యథావిధి సీతాఫల్ మండి డివిజన్ పెట్టి ఒకవేళ చిలకలగూడ డివిజన్ ని చేయాలంటే వేరే ప్రాంతాలను కొద్దిగా అక్కడ మర్జ్ చేసి దాన్ని డివిజన్ గా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ స్టాండింగ్ కమిటీ లాస్ట్ 3 years కింద అప్రూవ్ చేసింది ఇప్పుడు తీసుకుంటున్నాం మేడం. అండ్ ఇంకొక సబ్మిషన్ ఇంకా ఒకవేళ స్టాండింగ్ కమిటీ ఇంకా ఉంటే గిట మావి ఇంకొక చిన్న సబ్మిషన్స్ ఉన్నాయి, దాన్ని కూడా కన్సిడర్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ. గౌరవనీయులైన మేయర్ గారికి, అలాగే డిప్యూటీ మేయర్ గారికి, ఎక్స్ అఫీషియల్స్ కి, కమిషనర్ గారికి, నా తోటి కార్పొరేటర్స్ అందరికీ నమస్కారాలు. మాది వచ్చేసి 9th డివిజన్ మేడం, రామంతపూర్. మా డివిజన్ వచ్చేసి రెండు డివైడ్ చేశారు. దాంట్లోని మా కొన్ని కాలనీస్ అన్ని వెంకరెడ్డి నగర్ అని కొత్త డివిజన్ ఏర్పాటు చేశారు. మా రామంతపూర్ డివిజన్ లో మూసీ రివర్ బెల్ట్ ఉంటుంది మేడం. అక్కడ బాలకృష్ణ నగర్, సాయికృష్ణ నగర్ ఇంతకుముందు మా రామంతపూర్ డివిజన్ లో ఉండేవి, ఇప్పుడు వెంకటరెడ్డి నగర్ పార్ట్లకు వెళ్ళిపోయాయి. కొన్ని మాకు కాలనీస్ డివైడ్ అయిపోయి వెంకటరెడ్డి నగర్ సపరేట్ చేశారు. కొన్ని అప్సిగూడ డివిజన్ అంటే నా తోటి కార్పొరేటర్ అయినట్టు చేతన అప్సిగూడ డివిజన్వి కొన్ని కాలనీస్ నాకు మెర్జ్ అయిపోయి నాకు అనుకూలంగానే ఉంది వాతావరణం కానివ్వండి. మా రామంతపూర్లో ఇంత ముందు ఉన్నటువంటి మూసీ రివర్ బెల్ట్ ఏదైతే బాలకృష్ణ నగర్, సాయికృష్ణ నగర్ ఉందో అక్కడ డెవలప్మెంట్ అన్నది మేము వచ్చిన తర్వాత జరిగింది. ఇప్పుడు మమ్మల్ని తీసుకెళ్లి వెంకటరెడ్డి నగర్ డివిజన్ లో వేస్తే మేము ఎక్కడ డెవలప్మెంట్ అవుతుందో లేదో అని ఆ కాలనీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలాగే టోటల్ వివేక్ నగర్ అప్పుడు 20లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు మేము అంతా ఏరియా అంతా డెవలప్మెంట్ చేసుకున్నాం. అదంతా వెంకటరెడ్డి నగర్ కొత్త డివిజన్లకి వెళ్ళిపోయింది. దానికి మేము ఏం ఇబ్బంది పడేయటం లేదు, కానీ పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని కొంచెం మారిస్తే బాగుంటుందని. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ మ్యామ్. మేయర్ గారికి, కమిషనర్ గారికి, ఇక్కడ ఎఫ్సో నంబర్కి, నాతోటి ఉన్న కార్పొరేటర్స్ అందరికీ నమస్కారం. మేము సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ అడ్డగుట్ట డివిజన్ మ్యామ్. అడ్డగుట్ట డివిజన్ ఇప్పుడు 2 partsగా డివైడ్ చేశారు మ్యామ్. అడ్డగుట్ట ఒకటి, నార్త్ లాలగూడ అని ఒకటి చేశారు. అయితే నాకు ఓన్లీ అడ్డగుట్ట పార్ట్ వచ్చింది. నాకు అడ్డగుట్ట నుంచి మొదలు పెడితే శాంతినగర్ దాకా ఉంటుండే. ఇప్పుడు తుకారం గేట్ కూడా మాకు కట్ అయింది. కొంచెం మాకు తుకారం గేట్ కేటాయించాలని కోరుకుంటున్నా. అలాగే మేము ఇక్కడ మాకు ఇప్పుడు కొత్తగా అంబేద్కర్ నగర్ అని వచ్చింది, అది మాకు వద్దని అనుకుంటున్నాను. ఇంకోటి మ్యామ్, ఇప్పుడు 2 crores ఇచ్చారు కదా, 1 crore మేము మా నుంచి పెట్టుకోమన్నారు కదా. మినిస్టర్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఎక్కడ మేము బడ్జెట్ పెట్టి పనులు చేయాలో మాకు అర్థం అవట్లేదు, ఇక్కడనా అక్కడ అని చెప్పేసి 2 partsగా డివైడ్ చేస్తారు కదా. మనం ప్రజాప్రతినిధులం, ఎక్కడ ఖర్చు పెట్టినా సికింద్రాబాద్ లో పెడుతున్నావు కదా. కరెక్టే మ్యామ్, కాకపోతే అంటే ఇప్పుడు ఇక్కడ డివైడ్ అయిందని కొంచెం అంతే, ఇంకేం లేదు మ్యామ్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థింక్ వైజ్లీ అండ్ ఎక్కడ కావాలనుకుంటే అక్కడ పెట్టాలి. థ్యాంక్ యూ. మధు గారు. థ్యాంక్ యూ మేడం. మేడం, ఇప్పుడు నాది మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ 135 డివిజన్ మేడం. నా డివిజన్ ని 3 ముక్కలు చేసేసారు. అన్నా ఒక్క నిమిషం అన్న, ఫైనల్లీ ఇప్పుడు ఛాన్స్ వచ్చింది మాట్లాడడానికి. మేడం, ఇప్పుడు నాకు ఒకటి రిక్వెస్ట్ ఏంటిదంటే, ఒకటి వెంకటపురము, ఒకటి భూదేవి నగర్, ఒకటి కనాజిగూడ అని 3 భాగాలు చేశారు మేడం నా డివిజన్ ని.
కనాజిగూడ డివిజన్ లో ఏదైతే మీరు పేరు పెట్టిన కనాజిగూడలో ఆర్టీసీ కాలనీ, బోరా ముస్లిం కాలనీ, మళ్ళా లోటస్ పాండ్, ఇంకా కొన్ని ముస్లిం ఏరియాస్ కుక్కట్పల్లి జోన్కి వెళ్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఏమైతుందంటే మల్కాజిగిరిలో ఎమ్మెల్యే గారు కోటేయాలి, కార్పొరేటర్కి వచ్చి కుక్కట్పల్లిలో వెయ్యాలి. సో నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే సార్, నా ఈ డివిజన్లో ఏదైతే ఉందో ఆర్టీసీ కాలనీ, బోరా ముస్లిం కాలనీ, ఇవన్నీ కనాజిగూడలోనే ఉండాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. మేడం ఇదైతే కన్సిడర్ చేయాలని రిక్వెస్ట్ సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. గౌరవ మేయర్ గారికి, అధికారులకు, ఎక్స్ అఫిషియోకి, నాతోటి ప్రజాప్రతినిధులందరికీ జై శ్రీరామ్. మల్కాజ్గిరి నియోజకవర్గంలో 9 డివిజన్లని 15 డివిజన్లుగా చేసిండ్రు. అందులో మౌలాలి, ఆనంద్ బాగ్ రెండింటిని మార్చలేదు. అంటే కమిషనర్ గారు ఇంతకు ముందు అన్నారు. అయితే ఏవైతే ఏరియా పరంగా ఫ్యూచర్లో పాపులేషన్ పెరుగుతుంది, ఓటర్లు పెరుగుతారు అనుకున్న వాటిని తక్కువ ఓటర్లు ఉన్నా కానీ డివిజన్లుగా విభజించామని. కానీ మరి ఏ ప్రాతిపదికన మౌలాలిని వదిలేసిరో మాకు అర్థం కావట్లేదు. మౌలాలి ఎందుకు అంటే మైనారిటీలు ఎక్కువ ఉన్నారని విభజించలేదా అని అడుగుతున్నారు. అయితే అధికార వికేంద్రీకరణ అనేది పాలనా సౌలభ్యం కోసం అందరికీ అవసరమే. అందువల్ల అధికారులు అందుబాటులో ఉంటారు, నాయకులు అందుబాటులో ఉంటారు, డివిజన్ అభివృద్ధి చెందుతుంది. పొద్దునుంచి అందరూ చెప్తున్నారు చారిత్రక నిర్ణయము. కానీ మేము కూడా చెప్తున్నాము ఈ చారిత్రక నిర్ణయం అనేది చారిత్రక తప్పిదం కాకూడదని. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఎన్నో మార్పులు చేసిరు. జిహెచ్ఎంసీ చట్టంలో మనందరికీ తెలుసు, ఒక కార్పొరేటర్ ఒక మ్యాన్ హోల్ చేయించుకోవాలంటే కూడా అధికారుల చుట్టూ ఎంత తిరగాల్సి వచ్చేదో మాకందరికీ 4-5 సంవత్సరాలుగా అనుభవమే. అటువంటి నిర్ణయాలు లేకుండా కార్పొరేటర్ కంటూ కొన్ని నిధులు ప్రత్యేకంగా కేటాయించాలి. అంతేకాకుండా మౌలాలి చుట్టూ ఉన్న ప్రాంతాలు కాలనీలు తీసుకుంటే మౌలాలి చుట్టూ రైట్ సైడ్ మౌలాలి దర్గాకి మెట్ల సైడ్ ఉన్న కాలనీలు ఉంటాయి, లెఫ్ట్ సైడ్ కొన్ని కాలనీలు ఉంటాయి. రైట్ సైడ్ వచ్చేసి సాదుల్లా నగర్, భరత్ నగర్, సుభాష్ నగర్, మౌలాలి చిల్లా, ఓల్డ్ మౌలాలి, ఇంకా ఉల్ఫత్ నగర్, ఇవన్నీ కలిపి ఆర్టీసీ కాలనీ, ఇవన్నిటితో కలిపి ఒక డివిజన్ గా ఏర్పాటు చేయొచ్చు. ఎందుకంటే మల్కాజ్గిరిలో 40,000 ఉన్న ఓటర్లు ఉన్న డివిజన్ ని 3 డివిజన్లుగా మార్చారు. కానీ మౌలాలిలో 58,000కు పైగా ఉంటాయి. 58,000 పైగా ఉన్న డివిజన్ ని ఎందుకు మార్చలేదు? విభజన నియమాలకు మౌలాలి ఎందుకు మినహాయింపు ఉందో మాకైతే అర్థం కావట్లేదు. ప్రజలు కూడా అదే అడుగుతున్నారు. చిన్న డివిజన్లోనే ఎక్కువ డివిజన్లు చేసిరు, ఎక్కువ ఓటర్లు ఉన్నాయి, తక్కువ డివిజన్లు చేసిరు. ఇది కొంచెం చూసుకోవాలని చెప్తున్నా. ఇంకోటి లెఫ్ట్ సైడ్ ఉన్నవి హిందూ కాలనీస్. హిందువులు అంటే 2 సైడ్స్ హిందువులు ముస్లింలు ఇద్దరు ఉంటారు. అయితే 2 డివిజన్లుగా ఈజీగా చేయొచ్చు. 35,000కు పైగా ఒక డివిజన్ గా తయారవుతుంది. కానీ ఎందుకు చేయలేదో మరి కమిషనర్ గారే చెప్పాలి. అయితే రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాము. ఇంకా ఉంది మేడం. ఇంకా కాదు, వాట్ ఎవర్ యూ హ్యావ్, బికాస్ వీ హ్యావ్ అందరు కూడా ఇంకా చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాట్ ఎవర్ యూ హ్యావ్ గివెన్ యూ అ ఛాన్స్. మీకు ఏమన్నా ఉంటే ప్లీజ్ గివ్ ద రిప్రజెంటేషన్ అండ్ విల్ అడ్రెస్. విజయక్కకి వాళ్ళందరికీ చాలా ఎక్కువ సమయం ఇచ్చారు. రన్నింగ్ అవుట్. అందరూ కూడా మీ ఇక్కడ ఎవ్వరు కూడా నో ఎక్స్క్యూజ్ ఒక్క నిమిషం, ఇక్కడ ఎవ్వరు కూడా మీ పార్టీ నుంచే ఇంకా చాలా మంది మహిళలు కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి కంక్లూడ్ చేసేస్తాను. అయితే మౌలాలిని ఎందుకు 2 డివిజన్లుగా మార్చాలి అంటే గత 20 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఒక 60,000 ఓటర్లు 60 కాలనీలు ఉన్న ఒక డివిజన్ 5 సంవత్సరాల్లో బాగు చేయాలంటే నిధుల కేటాయింపు కూడా అవసరం. మాకు నిధుల కేటాయింపు ఏ పద్ధతిలో ఇచ్చారో అందరికీ తెలుసు. మేము ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగితే కానీ మాకు నిధులు ఇవ్వలేదు. మీ దగ్గరికి కూడా చాలా సార్లు వచ్చినాము. పాలన సౌలభ్యం అనేది ప్రతి ఓటరి హక్కు, ప్రతి పౌరుని హక్కు. ఎవరైతే అంటే మిగతా కొన్ని డివిజన్లకు మేము చూస్తున్నాము, జూబ్లీహిల్స్ గానీ దాని చుట్టుపక్కల ఇప్పుడు ఎవరి నిధుల గురించి మాట్లాడట్లేదు. వి ఆర్ టాకింగ్ అబౌట్ డీలిమిటేషన్. ఐ థింక్ యూ షుడ్ ఎండ్ ద సబ్జెక్ట్. गाँव साहब बात करना चाह रहे तो बात करिए. गाँव साहब बात करना चाह रहे तो बात करिए. नहीं
శైలజ గారు, శైలజ గారు. గుడ్ ఈవినింగ్ మేయర్ మేడం గారు, డిప్యూటీ మేయర్ మేడం గారు, కమిషనర్ గారు, ఎక్స్ అఫీషియో మెంబర్స్, Silence, please, silence. I'll get it later. स्वच्छ नमस्कार. 2 मिनट गर्ल्स बैठ जाइए. I'll give you the chance. Sit down. गर्ल्स मैं दूंगी आपको. बैठ जाओ, बैठ जाइए. శైలజ గారు. మేడం, నా చిన్న సబ్మిషన్ ఏంటంటే మేము ఏమనుకున్నామంటే 27 మండలాలు ఏదైతే కలుపుతున్నారో జిహెచ్ఎంసీలో అవి సపరేట్ గా 150 డివిజన్స్ చేసి ఉన్న 150 డివిజన్స్ అలాగే ఉంచితే బాగుంటుందని నా చిన్న సబ్మిషన్ మేడం. ఎందుకంటే ఇప్పుడు మనము పొలిటీషియన్స్ గా మనం పబ్లిక్ లో తిరుగుతుంటాం, మనం ఓట్లు వేయించుకుంటాము, కానీ పబ్లిక్ కి ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బంది కాకుండా చూసేది మనమే కాబట్టి అలాంటి చర్యల్లో కొద్దిగా చిన్న మీరు నా చిన్న సబ్మిషన్ ఏంటంటే ఆ 27 మండలాలు ఏవైతే ఉన్నాయో వాటిని సపరేట్ చేసి 150 డివిజన్స్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మన 150 డివిజన్స్ అలాగే ఉండనియాలని కోరుకుంటున్నాను మేడం. ఎందుకంటే నాకు సీతాఫలం మండిది కొద్ది ఏరియా వచ్చింది మేడం, బౌద్ధనగర్ కి. మేడం, సీతాఫలం మండి కొద్ది ఏరియా వచ్చింది మాకు. మాది మీరు ఆల్రెడీ విజిట్ చేశారు, మొత్తం నాలా ప్రాంతము. वहाँ आप लोग क्या है, क्या तमाशा है? What is this? Why is everybody speaking so loud when a member is speaking in the house? नहीं, क्या है? आप लोग बात करें तो everybody should be quiet. నా డివిజన్ లో ఓటర్స్ 39,000 మేడం. ఇప్పుడు నాకు సీతాఫలం మండి ఏరియా కొద్దిగా కలిసింది, సో 10,000 ఓటర్స్ యాడ్ అయ్యారు మనకి. మీరు ఆల్రెడీ నా డివిజన్ విజిట్ చేశారు, మొత్తం నాలా ప్రాంతము. మీరు విజిట్ చేసినాక కూడా మనకు నాలా డెవలప్మెంట్స్ ఏం అవ్వట్లేదు మేడం. ఆల్రెడీ స్టాండింగ్ కమిటీలో కూడా పెట్టాము, అది ఇంకా ప్రాసెస్ లోనే ఉంది. అది తొందరగా చేయాలని నేను మనవి చేసుకుంటున్నాను మేడం. మ్యామ్, నా చిన్న సబ్మిషన్ కూడా తీసుకోండి. ఇందాక చెప్పాను కదా 27 మండలాలు 150 చేయాలని చెప్పేసి, వీటిని డిస్టర్బ్ చేయకుండా ఉంటే బాగుంటుంది అని నా సజెషన్.